Before starting the class, let me show you something. స్క్రీన్ షేర్ అవుతుందా? అంటే ఏం చూపించాలి అనుకుంటున్నానంటే, మీకు నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాను కదా, లైక్ పోస్ట్ చేయండి, తర్వాత రీచ్ వస్తుంది, చాలా మంది మీ ప్రొఫైల్ని చూస్తారు, మీకు యూజ్ అవుతుంది అని. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని చూడండి. అంటే మీ ప్రొఫైల్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నేను చేసా. ఇంకొకటి ఎవరిది? శ్రీకీర్తి. ఈరోజు జాయిన్ అయ్యారా శ్రీకీర్తి మీరు? ఓకే. ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఇక్కడంతా రిప్లై ఇవ్వండి, మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరు? ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ ర్యాగ్ రాక్. రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. తను మీకు కామెంట్ చేశారు. దాని తర్వాత ఏఐ సిస్టమ్ బిల్డర్ తిని కామెంట్ చేశాడు మీకు. దాని తర్వాత ఫౌండర్ కైండ్ సినాప్సిస్ తిని కామెంట్ చేశారు. సో ఇది మనం కామెంట్ చేసి వీళ్ళతో కొంచెం రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి, అలాగనే పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట మనం. సో అలా పోస్ట్ చేస్తే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రేపు రొద్దున ఈ నిఖిల్ గాజీ అనే ఒక పర్సన్ కైండ్ సినాప్సిస్ అనే ఒక కంపెనీ ఉంది తన దగ్గర, తన కంపెనీలో ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, నువ్వు ఇలాంటివి చేస్తున్నావు అని తనకు తెలుసు. మేబీ ఒక్కసారి చూస్తే తెలియదు, కానీ మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ చూస్తున్నారు అనుకోండి, అర్థమవుతుంది కదా నువ్వేదో ఈ ఎల్ఎల్ఎమ్స్ గురించి తర్వాత ఏదో ప్రాజెక్ట్స్ చేసావని. సో నిన్ను రీచ్ అవుట్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. అర్థమవుతుంది. ఐ మీన్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ శ్రీకీర్తి, బట్ ఐఎమ్ టెల్లింగ్ టు ఎవ్రీవన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళందరూ ఎవరో ఫౌండర్ తర్వాత ఎక్కడో వర్క్ చేస్తున్న వాళ్ళే అనమాట. ఇలా మీ రీచ్ ఇంకా పెరుగుతుంది ఇప్పటి నుంచి థింగ్స్ కామెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఎవరు చేయలేదు. సో ఇంకోటి ఎక్కడ చూసానో గుర్తులేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది పోస్ట్ ఒకటే చేశారు, బట్ ఇది ట్రైనర్ ఎవరు? సో ఒక 5-6 years ఉన్న ట్రైనర్ అనుకుంటా, తిని చెక్ చేశా. సో 2000 followers ఉన్నాయి. తను కామెంట్ చేశాడంటే తన ఫాలోవర్స్ కూడా మీ దాన్ని చూడగలరు అనమాట. నో అదర్, ఐఎమ్ నాట్ డూయింగ్ క్లాసెస్ ఇన్ ఇంగ్లీష్. there is 7 to 8 one more class which is going on in English, so you can join that. Okay, so this is exclusive for Telugu. ఓకే. సో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి కామెంట్ చేసామంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా తన కామెంట్స్ని చూడగలరు అనమాట, అక్కడ కూడా తెలుస్తుంది. సో అలా మనకి రీచ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనకు. సో కాబట్టి ట్రై టు పోస్ట్ ద థింగ్స్. ఇప్పుడు నేను వీడియోతో ఎందుకు పోస్ట్ చేయమంటున్నానో అర్థమవుతుందా మీకు? ఇఫ్ యూ పోస్ట్ ఇట్ విత్ వీడియోస్, దెన్ మీకు రీచ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట, మీరు క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది అనమాట వీడియోస్తో పోస్ట్ చేయడం వల్ల. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రూఫ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత వీడియోస్తో పోస్ట్ చేయడం వల్ల నీకు ఎక్స్పోజ్ చేస్తున్నావు కదా, ఇది నాకు తెలిసింది ఇది చూడండి అనే పాయింట్ లాగా చెప్తున్నావు. దాంతోపాటు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా కొంచెం చూపిస్తున్నావు అనమాట అక్కడ. సో ఇంకొకటి ఇక్కడ ఒపీనియన్స్ పెడుతున్నాం మనం. ఇంకా చెప్పాలనుకుంటే, ఇంకోటి చెప్పాలనుకున్నా, నిన్న ఎవరు వీడియో చేయలేదు. నేను అనుకుంటుంది ఏంటంటే, నిన్న కాన్సెప్ట్ కొంచెం కష్టం కాబట్టి ఎవరు వీడియో చేయలేదు అనుకుంటున్నా. అంతే. ఎవరైనా వీడియో చేశారా నిన్నది మెయిన్గా? ఎవరు చేశారు? హ్యాండ్ రైజ్ చేయండి. నిన్నది ఇవాళ చేస్తారు. ఓకే, ఎవరైనా చేశారా? చేయాలి. నేను చూసిన చాలా మంది ఓకే 4 ఇమేజెస్ జనరేట్ చేసుకొని అర్థమైంది నాకు కొంచెం కష్టమని చేయలేదు, బట్ అవే చేయాలి కదా. ఏవైతే కష్టం ఉంటుందో అవే ఛాలెంజింగ్గా తీసుకొని దాన్నే చేయాలి, అప్పుడే కదా. ఇప్పుడు అందరు చేస్తారు. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు ఇక్కడే ఒక 100 to 120 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఫర్ సపోజ్. ఏవైతే ఈజీగా ఉన్నారో ఈ 100 to 20 మెంబర్స్లో ఆల్మోస్ట్ 20 to 30% ఆఫ్ ద పీపుల్ చేస్తారు అన్నీ ఈజీగా ఉండేటివి. సో రిమైనింగ్ ఏవైతే టఫ్ ఉన్నాయో అవి చేసి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళకే రిజల్ట్స్ వస్తాయి అన్నమాట మనకు. సరే, మనం టైం వేస్ట్ చేయకూడదు. బట్ నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమవుతున్నాయి కదా. ఒక రిజల్ట్ చూపించి మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు చూపిస్తున్నా. నా కెరియర్లో
లింక్డ్ఇన్ నుంచి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట నా స్టూడెంట్స్. లింక్డ్ఇన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తా, వాళ్ళకు వచ్చిందంతా ఎక్స్ప్రెస్ చేస్తా. సో అలా ఎక్స్ప్రెస్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ డేస్లో కూడా చెప్పాను అనమాట. ఏంటి అంటే ఇంతకు ముందు కాలం మాదిరి కాదు ఇప్పుడు. మనకి టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోతుంది. మన టాలెంట్ని ఎవరికి చూపించుకొని అవసరం లేదు, వాళ్ళకి తెలుస్తుందనే పాయింట్ లాగా చెప్తాం. అది ఇప్పుడు వేస్ట్ అనమాట. మనకి టాలెంట్ ఉంటే దాన్ని డెఫినెట్గా చూపించుకోవాల్సిందే 100%. సరే, సో ఏదొకటి మార్కెటింగ్ ఏదైనా మార్కెట్ చేసుకోవాలి మనల్ని, కరెక్ట్. ఓకే, సో ఈరోజు ఎల్ఎల్ఎమ్స్ గురించి మాట్లాడదాం. సో నిన్న మనం ఏం మాట్లాడాం? ఎల్ఎల్ఎమ్స్ మనకి ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేది మాట్లాడాం. సో ఎలా ఎవాల్వ్ అయ్యాయి, మనం ఇప్పుడు యూస్ చేస్తున్న ఎల్ఎల్ఎమ్స్ జనరేటివ్ ఏఐ కింద వస్తాయని చెప్పాం. ప్రిడిక్టివ్ ఏఐ అంటే ఏంటో మాట్లాడాం, జనరేటివ్ ఏఐ అంటే ఏంటో మాట్లాడాం. ఫస్ట్ మనం రూల్ బేస్డ్ నుంచి డేటా డ్రివెన్కి వచ్చామని చెప్పాం. ఈ డేటా డ్రివెన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసమే ఐ టోల్ దట్ వీ కేమ్ టు డీప్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దెన్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఇప్పుడు మనం జీపీటీ అనే ఆల్గరిథం వాడుతున్నామని చెప్పాం. ఇక్కడ ఫస్ట్ మనకు బర్ట్ అనే ఒక ఆల్గరిథం వచ్చింది, దాని తర్వాత ఆర్ఎన్ఎన్, సిఎన్ఎన్, ఇలా మనకు ఫ్లో అయిందనమాట. సో ఈరోజు నిన్న ఏం చూసాం? ఎవల్యూషన్ చూసాం అనమాట. ఇంకా మనం ఏం అర్థం చేసుకున్నామంటే ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ ఏమో క్లయింట్, ఈ బ్యాక్ ఎండ్ ఏమో సర్వర్ అనమాట. ఓకే, ఈ క్లయింట్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ లాగా వెళ్తుంది, ఇక్కడ నుంచి రెస్పాన్స్ లాగా వస్తుంది అనమాట. సో ఇది మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు మనం చాట్‌జీపీటీ దగ్గరికి వెళ్ళి ఒక టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ బ్యాక్ ఎండ్లోకి వెళ్తుంది, బ్యాక్ ఎండ్లో ఉన్న ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో ఈ ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఎల్ఎల్ఎంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడాలి. ఏం జరుగుతుంది, ఆ జరిగిన దాన్ని బట్టి మనకు రెస్పాన్స్ ఎలా ఇస్తుంది అనే దాని గురించి మాట్లాడాలన్నమాట ఈరోజు మనం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ టుడే. ఓకే, అర్థమైందా ఈరోజు అజెండా ఏంటి అనేది? ఈరోజు అజెండా ఏంటి? ఇంపార్టెంట్ ఇది అర్థం కావడం. ఈరోజు అజెండా ఏంటి? వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎమ్స్లో ఏం జరుగుతుంది, మన టెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఆ ఎల్ఎల్ఎమ్స్లో ఏం జరిగి మనకి అవుట్పుట్ వస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడతాం మనం. ఓకే, సో ఇక్కడ ఫ్లో రాస్తాను, ఆ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ నుంచి మన టెక్స్ట్ కలెక్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక టెక్స్ట్ ఏదైనా అనుకుందాం మనం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ క్యాట్స్ అని రాశాను అనుకోండి ఫ్రంట్ ఎండ్లో. ఓకేనా, ఇది నా టెక్స్ట్ అనమాట, నేను ఫ్రంట్ ఎండ్లో రాసింది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏపీఐ ద్వారా క్యారీ ఫార్వర్డ్ అయ్యి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. ఈ బ్యాక్ ఎండ్లో ఎల్ఎల్ఎం ఉంటుంది అనమాట. మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని రాసుకోండి. ఈరోజు క్లాస్ని ఖచ్చితంగా రాసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా 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 ఇంపార్టెంట్. సో బ్యాక్ ఎండ్లో ఎల్ఎల్ఎం ఉంటుంది, ఈ టెక్స్ట్ ఈ బ్యాక్ ఎండ్ ఈ ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అనేది రాస్తాను, స్లోగా చెప్తాను, దీనికి నోట్స్ కూడా ఇస్తాను, బట్ ట్రై టు లెర్న్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఒక రఫ్ నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి, రఫ్గా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ మన టెక్స్ట్ ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తుంది. సో మన టెక్స్ట్ ఉంటుంది కదా, మనం ఇచ్చిన టెక్స్ట్ ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఒక 10 to 15 minutes ఏం మాట్లాడకండి, చెప్పింది వినండి. 10 to 15 minutes తర్వాత నేను టైం ఇస్తాను అడగడానికి. దెన్ ఎల్ఎల్ఎమ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ టెక్స్ట్ ఎల్ఎల్ఎమ్స్ ఫస్ట్ అంటే ఎల్ఎల్ఎమ్స్ లోపల ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి టోకనైజేషన్, ఫస్ట్ ప్రాసెస్ అనమాట. దెన్ టోకనైజేషన్ అయిపోయిన తర్వాత ఎంబెడింగ్, దెన్ ఎంబెడింగ్ తర్వాత పొజిషనల్ ఎన్కోడింగ్, దెన్ ఈ పొజిషనల్ ఎన్కోడింగ్ తర్వాత సెల్ఫ్ అటెన్షన్. ఓకే, ఈ సెల్ఫ్ అటెన్షన్ అయిపోయిన తర్వాత భయపడకండి, అంతా ఈజీనే. ఫీడ్ ఫార్వర్డ్
న్యూరల్ నెట్వర్క్. నేనున్నా ఇక్కడ, భయపడడానికి ఏం లేదు. దెన్ ఇది అయిపోయిన తర్వాత లేయర్ నార్మలైజేషన్. దెన్ ఇక్కడ జరిగిన ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవ్వడం. ఓకే, అలా రిపీట్ అయిన తర్వాత దెన్ మళ్ళీ లీనియర్ లేయర్, దీన్నే లాజిట్స్ అంటారు. దెన్ లాజిట్స్ అయిపోయిన తర్వాత సాఫ్ట్ మ్యాక్స్. ఈ సాఫ్ట్ మ్యాక్స్ అయిపోయిన తర్వాత సెలెక్షన్. ఓకే, ఇది జరుగుతుంది మనకు. ఓకే, సో ఫస్ట్ టోకనైజేషన్ నుంచి ఎంబెడింగ్ నుంచి పొజిషన్ ఎన్కోడింగ్ నుంచి సెల్ఫ్ అటెన్షన్ నుంచి ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్, ఈ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ నుంచి లేయర్ నార్మలైజేషన్, దెన్ లీనియర్ లేయర్, సాఫ్ట్ మ్యాక్స్, సెలెక్షన్. ఓకే, సెలెక్షన్లో శాంప్లింగ్ జరగచ్చు, గ్రీడీ సెలెక్షన్ కూడా జరగచ్చు. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఓకే, బట్ ఇప్పుడు ఓవరాల్గా మన ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడాలన్నమాట. క్లియరా? ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఇదంతా గుర్తుపెట్టుకొని అవసరం లేదు, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఏం జరుగుతుంది అనేది. సో మన టెక్స్ట్ ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తానే ఎల్ఎల్ఎం దగ్గర జరిగే థింగ్స్ అనమాట ఇవన్నీ. ఓకే, క్లియర్ కదా ఏంటి అనేది? అర్థమైందా? సో ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క స్టెప్ ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం మాట్లాడాలి. ఓకే, ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అదే ఎగ్జాంపుల్ తీసుకొని మనకి ముందరికి క్యారీ ఫార్వర్డ్ అవున్నాం. సో ఇది రాసుకోండి మీ బుక్లో, ఒక బుక్ దగ్గర రాసుకున్నారా అందరూ? ఇది రాసుకోవాలి మీరు, ఎందుకంటే నేను చెప్పేటప్పుడు నేను మళ్ళీ పైకి వెళ్ళను. మీరు రాసుకొని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఒక స్టెప్ తర్వాత ఒకటి ఏం జరుగుతుంది అనేది. రాసుకున్నారా అందరూ? హ్యాండ్ రైజ్ చేయండి ఎంతమంది రాసుకున్నారు అనేది. ఓకే, గుడ్. సో ఫస్ట్ టోకనైజేషన్ తర్వాత ఎంబెడింగ్ తర్వాత పొజిషన్ ఎన్కోడింగ్, దాని తర్వాత సెల్ఫ్ అటెన్షన్, దాని తర్వాత ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ లేయర్, దాని తర్వాత లేయర్ నార్మలైజేషన్, లీనియర్ లేయర్, సాఫ్ట్ మ్యాక్స్, సెలెక్షన్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ కంటెంట్ దగ్గరికి వెళ్దాం, అంటే ఏం జరుగుతుంది అనే దాని గురించి చూద్దాం మనం. ఓకే, సో జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, ఫస్ట్ థింగ్, సో ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తానంటే, ఓకే, సో ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తాను అంటే ఒక టెక్స్ట్ ఇస్తా. ఏం టెక్స్ట్ ఇస్తానంటే ఐ లవ్ క్యాట్స్ అని ఒక టెక్స్ట్ ఇస్తానన్నమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఈ లేయర్స్ అన్నిటికీ తీసుకొని వెళ్ళి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, నాకు ఈ ఒక్క 15 to 20 minutes మీ అందరి కాన్సన్ట్రేషన్ ఇక్కడికి కావాలి. మీ అందరి కాన్సన్ట్రేషన్ ఇక్కడికి వచ్చింది అంటే అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. సో కాబట్టి ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కాన్సన్ట్రేట్ హియర్. సో అందరూ కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాపర్గా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మధ్యలో ఏ స్టెప్ మిస్ అయినా మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక 20 minutes మీరు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, సో అర్థం చేసుకోండి ప్రాపర్గా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే టోకనైజేషన్. ఓకే, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఒక టెక్స్ట్ ఇచ్చామనుకోండి, మనం ఒక సెంటెన్స్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకే, ఈ సెంటెన్స్ ఏమవుతుందంటే చంక్స్ లాగా డివైడ్ అవుతుంది అనమాట. అంటే చిన్న చిన్న పీసెస్ లాగా డివైడ్ అవుతుంది, మనకు చిన్న పీసెస్ లాగా డివైడ్ అవుతుంది. సో జనరల్గా మనకు ఐ లవ్ క్యాట్స్ అనేది మిషన్కి ఇచ్చామనుకో, మిషన్కి ఈ టెక్స్ట్ అర్థం కాదనమాట. అందుకు మనం మిషన్కి నెంబర్స్ రూపంలో ఇవ్వాలన్నమాట. సో ఆ నెంబర్స్ రూపంలో ఇవ్వడానికే ఈ చిన్న చంక్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోండి ఏంటనేది. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. సరే, ఇది నేను లాస్ట్లో మాట్లాడతాను. ఒక దాని గురించి నాకు గుర్తు చేయండి.
ఒకటి చెప్తానన్నాను లాస్ట్ టైం మాట్లాడుతానన్నాను కదా, అది దాని గురించి చెప్పండి అని లాస్ట్లో గుర్తు చేయండి నేను చెప్పినట్లా. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ టెక్స్ట్ తీసుకొని ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దీన్ని టోకన్స్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. టోకన్స్ అంటే ఏంటంటే చంక్స్ అన్నమాట. అంటే ఈ సెంటెన్స్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ క్యాట్స్ ఉంది కదా, ఇక్కడ ఐ అనేది ఒక చిన్న చంక్, లవ్ అనేది ఒక చిన్న చంక్, క్యాట్స్ అనేది ఒక చిన్న చంక్ అనమాట. ఇదేమో టోకన్ 1, టోకన్ 2, టోకన్ 3. సో ఇలా మనకి ఇప్పుడు ఈ సెంటెన్స్కి 3 టోకన్స్ క్రియేట్ అయ్యాయి అనమాట. సో ఇలా టోకన్స్ లాగా క్రియేట్ చేస్తారనమాట మనకు. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ప్రొవైడర్ దగ్గర, అంటే ఓపెన్ ఏఐ దగ్గర, జెమినై దగ్గర, వీళ్ళందరి దగ్గర వాళ్ళు ఏం చేసి ఉంటారంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని ఉంటారనమాట. డిక్షనరీ ఏంటంటే ఒక వర్డ్కి ఒక నెంబర్, ఒక వర్డ్కి ఒక నెంబర్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఇలా ఉంటుందని కాదు, ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనే దానికి 20, హలో అనే దానికి 19. ఇలా నెంబర్స్ని క్రియేట్ చేసుకొని ఉంటారనమాట. డిక్షనరీలో అటాచ్ చేయొచ్చు కదా, మనం కీ వాల్యూస్ అటాచ్ చేయొచ్చు కదా, అలా కీ వాల్యూస్ లాగా అటాచ్ చేసి ఉంటారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ డిక్షనరీ ద్వారా నెంబర్స్లోకి కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అంటే టోకన్ 1, ఈ టోకన్ 1 మనకు ఒక 20 లాగా కన్వర్ట్ అయింది అనుకోండి, జస్ట్ ర్యాండమ్ నెంబర్. దెన్ లవ్ అనేది టోకన్ 2 ఒక 21 లాగా కన్వర్ట్ అయింది. క్యాట్స్ అనేది టోకన్ 3 ఒక 22 లాగా కన్వర్ట్ అయింది. జస్ట్ ర్యాండమ్ నెంబర్స్ ఇస్తున్నాను అంతే. ఓకే, డిక్షనరీ నాలెడ్జ్ బేస్ అన్నారు. కొద్దిసేపు ఆగండి, మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ స్టెప్ తర్వాత ఆస్కీ వాల్యూస్ కూడా కాదు, జస్ట్ ర్యాండమ్గా నెంబర్స్ అసైన్ చేస్తారు అంతే. ఆస్కీ వాల్యూస్ కూడా ఉండవు, ఆస్కీ వాల్యూస్ కాదు. సో ఈ ప్రాసెస్ నుంచి నెక్స్ట్ ఈ ప్రాసెస్కి తీసుకొని వస్తారనమాట. దెన్ ఈ ప్రాసెస్ తర్వాత ఏం జరుగుతుందంటే ఎంబెడింగ్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో ఈ ఎంబెడింగ్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, కాదు వినండి, క్వశ్చన్స్ అడగండి, ఒక 10 minutes వినండి, ఓపిక పట్టండి, అన్నీ అర్థమవుతాయి. సో ఈ ఎంబెడింగ్లో ఏం జరుగుతాయి అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అన్నిటినీ ఒక లిస్ట్ లాగా క్రియేట్ చేస్తారనమాట. ఆ లిస్టులో ఏముంటుందంటే వెక్టర్స్ అంటారనమాట వీటిని. సో వెక్టర్స్ అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్ థింగ్, నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0.01, 0.25, 0.1, 1, 2.5 ఇలా డెసిమల్ వాల్యూస్తో ఈ నెంబర్ని రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, అలా ఈచ్ అండ్ ఎవ్రీ టోకన్ని రిప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోకన్ 1, టోకన్ 2, టోకన్ 3. ఈచ్ అండ్ ఎవ్రీ టోకన్ని సపరేట్గా ఇలా వెక్టర్స్ లాగా రిప్రజెంట్ చేస్తారనమాట. ఎందుకు ఇలా వెక్టర్స్ లాగా రిప్రజెంట్ చేస్తారు అనేది వినండి, అర్థమవుతుంది మీకు ఎందుకు అలా జరుగుతుంది అనేది, ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి మీకు ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి మీ మైండ్లో బల్బ్ వెలుగుతుంది అనమాట, ఓహో ఇదా జరిగేది అన్నట్లా. సో అలా అర్థమవుతుంది మీకు, జస్ట్ అర్థం చేసుకోండి ఒక ఫ్లోలో. సో క్లియర్. ఫస్ట్ ఏమో మనకు టోకన్స్ అంటే చిన్న టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దెన్ ఎంబెడింగ్ అంటే ఏంటి, ఇవి ఏవైతే టోకన్స్ ఉన్నాయో ఆ టోకన్స్ని మనకు వెక్టర్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి. వీటిని వెక్టర్స్ అంటారు, వెక్టర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 0.9, 0.4, 0.3 ఉంది, దీనికి 0.5, 0.7, 0.6. ఇవి ఏంటి వెక్టర్స్ అనేది కూడా అర్థమవుతుంది మీకు కొద్దిసేపు ఉంటే. ఓకే, సో ఇక్కడ ఇలా వెక్టర్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎంబెడింగ్ అనమాట, ఇలా కన్వర్ట్ చేయడం. సో ఫస్ట్ ఏమో టోకనైజేషన్ అంటే మన టెక్స్ట్ తీసుకొని దాన్ని చిన్న చంక్స్ లాగా క్రియేట్ చేయడం. ఒక్కొక్క చంక్ని ఒక్కొక్క టోకన్ అంటాం మనం. ఓకే, దెన్ ఆ టోకన్ వచ్చిన తర్వాత ఒక్కొక్క టోకన్ని మనం వెక్టర్స్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. వెక్టర్స్, దీన్ని ఎంబెడింగ్ అంటారు, వెక్టర్ ఎంబెడింగ్ అంటారు అనమాట, వెక్టర్ ఎంబెడింగ్. సో ఈ వెక్టర్ ఎంబెడింగ్ అయిపోయిన తర్వాత దెన్ పొజిషనల్ ఎన్కోడింగ్ జరుగుతుంది అనమాట.
పొజిషనల్ ఎన్కోడింగ్. ఎందుకు జరుగుతుంది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోండి, నెక్స్ట్ ఎందుకు అనేది అర్థమవుతుంది. సో పొజిషనల్ ఎన్కోడింగ్ జరుగుతుంది. పొజిషనల్ ఎన్కోడింగ్లో ఏం జరుగుతుంది అంటే ఏవైతే టోకన్స్ ఉన్నాయో ఈ టోకన్స్కి నంబరింగ్ సిస్టమ్ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టోకన్ ఉంది, వెక్టర్ ఉంది. సో ఇప్పుడు టోకన్ 1 ఇదేమో ఫస్ట్ వర్డ్ అని గుర్తిస్తుంది అనమాట. దెన్ టోకన్ 2 ఏమో సెకండ్ వర్డ్, టోకన్ 3 ఏమో థర్డ్ వర్డ్. అంటే యూజర్ ఇచ్చిన దాని ప్రకారం థర్డ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్ అని ప్రాపర్గా ఒక పొజిషన్ అలొకేట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇదేమో ఫస్ట్ వర్డ్, ఇదేమో సెకండ్ వర్డ్, ఇదేమో థర్డ్ వర్డ్. యూజర్ ఇట్లానే కదా ఇచ్చింది. సో కాబట్టి వాటిని పొజిషన్స్ ఇస్తుంది అనమాట. నువ్వు ఫస్ట్ పొజిషన్లో ఉన్నావు యూజర్ ఇచ్చినప్పుడు, నువ్వు సెకండ్ పొజిషన్లో ఉన్నావు, నువ్వు థర్డ్ పొజిషన్లో ఉన్నావని ఈచ్ అండ్ ఎవ్రీ టోకన్కి ఒక పొజిషన్ని అలొకేట్ చేస్తాయి అనమాట. ఎందుకు అలొకేట్ చేస్తాయి ఏంటి మాట్లాడదాం. జస్ట్ ఫస్ట్ ఒక ఓవర్ వ్యూ అర్థం చేసుకోండి. సో టోకన్స్కి పొజిషన్స్ అలొకేట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఈ పొజిషన్స్ అలొకేట్ చేయడం వల్ల ఏ వర్డ్ ఏ పొజిషన్లో ఉంది అనే థింగ్ని మన ఎల్ఎల్ఎంకి అర్థం చేసుకునే దానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ సెల్ఫ్ అటెన్షన్. ఓకే, సెల్ఫ్ అటెన్షన్, ఆల్రెడీ అటెన్షన్ గురించి మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఐ లవ్ క్యాట్స్, ఇది మనకు ఆల్రెడీ ఇలా లేదు, ఇలా ఉంది, నేను ఊరికే రాస్తున్నాను అంతే. సో ఇక్కడ లవ్ క్యాట్ ఐ అనే వర్డ్స్ ఉన్నాయన్నమాట. వీటిలో ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ సెల్ఫ్ అటెన్షన్లో ఏం జరుగుతుంది అంటే ఈ వర్డ్స్ ఉన్నాయి కదా ఇంటర్మింగిల్ అవుతాయి అనమాట. ఇంటర్మింగిల్ అయ్యి ఒక్కొక్క వర్డ్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటాయి అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎందుకు మనం పొజిషన్స్ ఇవ్వాలనేది దీనివల్ల అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఐ క్యాట్, క్యాట్ లవ్ ఐ ఇలా ఇంటర్మింగిల్ అయ్యి దీని యొక్క అర్థం, దీని యొక్క అర్థం, దీని యొక్క ఇంపార్టెంట్ మీనింగ్ ఏంటి అనేది, ఇంపార్టెంట్ ఏవి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. అలా ట్రై చేసినప్పుడు దీని పొజిషన్ మారుతుంది కదా. ఇలా పొజిషన్ మారినా మనకు ఏ వర్డ్ యూజర్ ఫస్ట్ ఇచ్చాడు, ఏ వర్డ్ సెకండ్ ఇచ్చాడు, ఏ వర్డ్ థర్డ్ ఇచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పొజిషన్ ఎన్కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పొజిషనల్ ఎన్కోడింగ్ అనేది అర్థమవుతుందా? సో ఇలా ఇంటర్మింగిల్ అవుతాయి అనమాట వర్డ్స్. ఇంటర్మింగిల్ అయ్యి ఆ వర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ని, అటెన్షన్ని అర్థం చేసుకోవడానికి చూస్తాయి అన్నమాట. సో అలా చూసినప్పుడు మనకు ఇంటర్మింగిల్ అవుతున్నాయి కదా. అలా ఇంటర్మింగిల్ అయినప్పుడు ఫస్ట్ వర్డ్ ఇది, సెకండ్ వర్డ్ ఇది, థర్డ్ వర్డ్ ఇది, దానికి ఎలా తెలుస్తుంది అంటే ఈ పొజిషనల్ ఎన్కోడింగ్ వల్ల తెలుస్తుంది. అర్థమవుతుందా? పొజిషన్ ఎన్కోడింగ్లో మనం ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్ అని చెప్తాం. అది గుర్తుపెట్టుకొని షఫుల్ చేస్తుంది అనమాట. షఫుల్ చేసినప్పుడు కూడా దానికి తెలుసు ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్ అని. అలా షఫుల్ చేసుకుంటా ఒక్కొక్క వర్డ్ యొక్క అటెన్షన్ని, కాంటెక్స్ని అర్థం చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఓకే ఇది క్యాట్, ఇది లవ్, ఇది ఐ అని అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? సో దెన్ ఈ సెల్ఫ్ అటెన్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ దగ్గరికి వెళ్తాయి. న్యూరల్ నెట్వర్క్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఈ న్యూరల్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కొన్ని చెప్తాను, దాన్ని అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే, సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ ఏం చెప్తున్నాను అనేది. చిన్నప్పుడు మనం మ్యాథ్ చూసామా? మ్యాథ్లో గ్రాఫ్స్ ఉంటాయి కదా. చిన్నప్పుడు 10th క్లాస్లో గ్రాఫ్స్ తీసి ఉంటారు, మీ సార్ వాళ్ళు కొట్టి నేర్పించుంటారు గ్రాఫ్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. 0 1 2 3 4 -1 -2 -3 -4 -1 -2 -3 -4 1 2 3 4. ఐడియా ఉన్నాయా ఇలాంటివి? ఎప్పుడు పూర్వజన్మలో చూసామా? ఐడియా ఉన్నాయా? ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ జన్మలోనే చూసారా? ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 2, 3 అని వచ్చింది అనుకోండి. దీంట్లో ఎలా ప్లాట్ చేస్తాం? ఇదేమో ఎక్స్, ఇదేమో వై కదా, అంతేనా? ఇది 2, ఇది 3. జాగ్రత్తగా వినండి. ఇదేంటి చైతన్య ఏదో సోజ్ చెప్తున్నాడు అనుకోకండి, ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. 2, 3 ఇది పాయింట్, ఓకేనా? ఇది ఏ యాక్సిస్? 2D యాక్సిస్ ఇది.
కదా. నేను చెప్తుంది చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. మ్యూట్ చేసుకోరా, మ్యూట్ చేసుకోకుంటే తీసేస్తాను గ్రూప్ నుంచి. ఐ మీన్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇది ఏ యాక్సిస్, 2D యాక్సిసా లేదంటే 3D యాక్సిసా? 2D యాక్సిసా 3D యాక్సిసా? అందరు చెప్పాలి. ఈజ్ ఇట్ 2D యాక్సిస్ ఆర్ ఈజ్ ఇట్ 3D యాక్సిస్? టుడే వీఆర్ గోయింగ్ వెరీ సీరియస్లీ, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు రెస్పాండ్. 2D యాక్సిస్, సో ఇది కామన్ సెన్స్. మరి 3D యాక్సిస్ అంటే ఎలా వస్తుంది? ఇలా ఉంటుంది, ఎక్స్, వై, జెడ్. ఓకే, ఇప్పుడు ఈ XYZలో 1, 2, 3ని ప్లాట్ చేయనామని అనుకో, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సో ఇది 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. సో ఇప్పుడు ఈ మూడింటిని పాయింట్ చేసేలాగా మనకు ఒక పాయింట్ వస్తుంది, 1, 2, 3 అని. ఓకేనా, మీకు అర్థమవుతుందా? మూడింటిని పాయింట్ చేసేలాగా ఒక పాయింట్ వస్తుంది అనమాట మనకు. అర్థమవుతుందా? ఇది 3D ప్లాట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇమాజిన్ దేర్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ ప్లాటింగ్. దెర్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ప్లాటింగ్. 4D కాదు, ఎంత ఉన్నాయి మల్టీ డైమెన్షనల్. అది 5 అన్నా ఉండొచ్చు, 6 అన్నా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు అది? ఇలా ఉండొచ్చు కదా. దీంట్లో ఇది 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 అన్ని కలిపి ప్లాట్ అవ్వచ్చు కదా. ఐ గెటింగ్ మై పాయింట్? సో అర్థమవుతుందా? ఇలా మల్టీ డైమెన్షనల్ ప్లాటింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ అర్థం చేసుకోండి. సో ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు LLMs ఎలా పనిచేస్తాయి అని చెప్పాను. LLMs మనం ఒక వర్డ్ ఇస్తే, అదే మనం ఒక సెంటెన్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ క్యాట్ అనే ఒక సెంటెన్స్ ఇస్తే ఏం చేస్తాయి LLMs? దీని యొక్క అర్థం తెలుసుకొని దీని తర్వాత ఒక ఫ్యూ పాసిబిలిటీస్ని ఇచ్చి, ఒక 4-5 వర్డ్స్ని ఇచ్చి, ఈ వర్డ్స్లో నుంచి ఏదో ఒకటి పిక్ చేసి నెక్స్ట్ వర్డ్ లాగా ఇస్తాయి, ప్రిడిక్ట్ చేస్తాయి నెక్స్ట్ వర్డ్ని. ఓకే, ఇప్పుడు ఇది ప్రిడిక్ట్ చేయాలి అంటే దీని యొక్క కాంటెక్స్ట్ అర్థం కావాలన్నమాట. ఇదేంటనేది అర్థమైతేనే నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయగలవు. అర్థమవుతుందా? మళ్ళీ ఈ నెక్స్ట్ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ క్యాట్స్, ఇక్కడ ఏదో ఒక వర్డ్ వచ్చింది, మళ్ళీ ఇదంతా ఒక సెంటెన్స్, మళ్ళీ నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేయాలి. సో ఇలా ప్రిడిక్ట్ చేసుకుంటా మనకి సెంటెన్సెస్ ఫామ్ చేస్తాయి అని చెప్పాను కదా. గుర్తుందా? నేను దీని గురించే మాట్లాడాను. గుర్తుందా అందరికీ? ఓకే, సో ఇప్పుడు మరి ఇక్కడ ఏం వర్డ్ రావాలి అనే దానికి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని వర్డ్స్ని పిక్ చేసుకుంటుంది అని చెప్పాను కదా. ఇప్పుడు మన హ్యూమన్స్ అనుకోండి, హ్యూమన్స్కి అర్థమవుతుంది, మనం బ్రెయిన్ యూజ్ చేసుకున్నప్పుడు ఒక 4-5 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మరి అలాంటిదే ఇక్కడ ఎలా జనరేట్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్. సో ఎలా జనరేట్ చేశారు అంటే, జాగ్రత్తగా వినండి. ఈ మల్టీ డైమెన్షనల్ ప్లాటింగ్లో ఏం చేశారు అంటే, మోడల్కి నేర్పిస్తారు కదా, నేర్పించేటప్పుడు క్లస్టరింగ్ చేశారనమాట. క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ మీనింగ్ అండ్ సిమిలర్ కాంటెక్స్ట్ వచ్చే వర్డ్స్ అన్నిటిని ఒక దగ్గర పేర్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్, ఆరెంజ్, ఇంకొకటి చైర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏంటి? వాట్ ఈస్ దిస్? ఫ్రూట్స్. ఇదేంటి? నాన్ లివింగ్ బీయింగ్. ఓకే, దిస్ ఈజ్ నాన్ లివింగ్ బీయింగ్. సో ఇలా క్లస్టర్ చేశారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఐ లవ్ క్యాట్స్ అనే దాన్ని మనం ఇచ్చామనుకో, ఇక్కడ ఇంతకుముందు దీంట్లో అటెన్షన్ని అర్థం చేసుకుంటుంది కదా, దీంట్లో ఏది ఇంపార్టెంట్ వర్డ్ అని అర్థం చేసుకుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్ అన్నామనుకో, ఈ క్యాట్స్కి సంబంధించి ఒక క్లస్టర్ ఉంటుంది కదా, దీని దగ్గర ఉండదా? ఒక క్లస్టర్ ఉంటుంది. ఆ క్లస్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి ఈ క్యాట్ని పొజిషన్ చేస్తుంది అనమాట, పాయింట్ చేస్తుంది. యాక్చువల్గా వెక్టర్స్ ఏంటో తెలుసా? ఇక్కడ వెక్టర్ ఎలాగుంటుంది చెప్పండి? 1.5, 0.42, 0.91. ఏంటివి పొజిషన్స్? అవి ఎక్కడ పొజిషన్స్? మల్టీ డైమెన్షనల్ ప్లాటింగ్లో పొజిషన్స్ ఇవి.
మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయనుకో, ఇది 0.5 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ప్లాట్ చేస్తున్నాం. ఇది ఐ. ఆ ప్లాట్ చేయడానికి మనం ఈ పొజిషన్స్ని క్రియేట్ చేసామన్నమాట. వీటినే వెక్టర్స్ అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీకు ఒకటి చెప్తాను, ఇక్కడ అర్థం చేసుకోండి. ఎల్ఎల్ఎమ్స్ ఏంటనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రాపర్గా. ఇప్పుడు నేను ఈ వెక్టర్ క్రియేట్ అయిన తర్వాత ఈ మల్టీ డైమెన్షన్లో ఈ వెక్టర్ ద్వారా ఎక్కడో ఒక చోట ప్లాట్ అవుతాయి. ఇక్కడ ప్లాట్ అయింది అనుకో, దాని అర్థం ఏంటంటే దాని చుట్టుపక్కలంతా సిమిలర్ వర్డ్సే ఉంటాయి అన్నమాట. ఐ ప్లాట్ అయింది, దాని తర్వాత లవ్ అనేది ఉంది, లవ్ అనేది ప్లాట్ అయి ఉంటుంది ఎక్కడో. ఎలా ప్లాట్ అవుతుంది? వెక్టర్ క్రియేట్ చేశాం కదా, ఆ వెక్టర్తో ప్లాట్ అవుతుంది. ఓకే, అలా ప్లాట్ అయినప్పుడు అర్థమవుతుందా, దాని సిమిలర్ క్లస్టర్స్లోనే ప్లాట్ అవుతాయి అన్నమాట. అలాగనే వెక్టర్స్ క్రియేట్ అవుతాయి. మనం ఓన్గా క్రియేట్ చేయం కదా, వాటికి ఆల్రెడీ ఆల్గరిథమ్స్ డిఫైన్ చేసి ఉంటాయి అన్నమాట. వాటికి అలానే క్రియేట్ అవుతాయి. ఓకే, వెక్టర్స్ ప్లాట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వెక్టర్స్ ప్లాట్ అయ్యి నెక్స్ట్ వర్డ్ని ఎలా చూస్తాయి అంటే దాని దగ్గరలో ఉన్న కొన్ని వర్డ్స్ని పిక్ చేసుకుంటాయి అన్నమాట. పిక్ చేసుకొని ఒక 5-6 వర్డ్స్ని మనకు శాంపుల్ లాగా వదులుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్లో ఏముంది, క్యాట్ ఉంది, దాని క్యాట్ని అండర్స్టాండ్ చేసుకుంది, డాగ్, ఫిష్, స్లీప్, టుడే, ఇలా కొన్ని వర్డ్స్ని ఇచ్చిందనమాట. అర్థం? ఈ వర్డ్స్ ఎలా వస్తాయి, దానికి దగ్గరలో ఏవైతే ఉన్నాయో ఆ దగ్గరలో ఉన్న కొన్ని వర్డ్స్ని, నియరెస్ట్ క్లస్టరింగ్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని ఒక 4-5 థింగ్స్ని తీసుకొని వచ్చి ఇస్తుంది అనమాట ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మీతో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు ఒకటి చెప్పండి, అసలుకు ఎల్ఎల్ఎమ్స్కి బ్రెయిన్ ఉందా? అంటే మనలాగా బ్రెయిన్ ఉందా దానికి? అంటే మనలాగా ఆలోచించే శక్తి ఉందా దానికి? లేదు. ఏం చేస్తున్నాయి, నెక్స్ట్ వర్డ్ ఏదో ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి అనమాట. అవి అలా ప్రిడిక్ట్ చేయడంలో అవి బెటర్ అవుతున్నాయి అంతే. అర్థమవుతుందా? అందుకే హ్యూమన్స్ ఎప్పుడైనా సుపీరియర్ అనమాట. అందుకే ఎల్ఎల్ఎమ్స్ ఎంత బెటర్గా నేర్చుకుని ఎల్ఎల్ఎమ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్యూసినేషన్, నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేసే దాంట్లో హెల్యూసినేట్ చేస్తుంది, ఏదేదో వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? రియల్ సెన్స్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాబ్లమ్స్ అన్ని ఎల్ఎల్ఎంకి చెప్తున్నారనుకో, ఎల్ఎల్ఎం ఏదో బెటర్గా అండర్స్టాండ్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్ని ఇస్తున్నారు అనుకుంటారు. కాదు, ఆల్రెడీ దాన్ని ట్రైన్ చేస్తుంటారు, నువ్వు ఇట్లనే ఇవ్వాలి అని, ఇలాంటి వర్డ్స్నే నువ్వు పిక్ చేయాలి అని. ఇప్పుడు చాట్‌జిపిటి, జెమినీ ఇవన్నీ నువ్వు అరే నేను ఒకరిని చంపేసి వచ్చా అంటే ఏం కాదులే, నువ్వు భయపడకు, నేను ఒక సూదింగ్గా మాట్లాడతాయి అనమాట. అర్థమైందా? ఎందుకు మాట్లాడతాయి? అలా సూదింగ్గా మాట్లాడేలాగా ఇచ్చారు దానికి, ఇలానే చెయ్యని. అలాంటి వర్డ్స్నే నెక్స్ట్ ప్రిడిక్ట్ చేసుకుంటూ ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? రియల్ సెన్స్ ఆఫ్ బ్రెయిన్ కాదనమాట. మన బ్రెయిన్ లాగా రెప్లికేట్ చేయడానికి ట్రై చేసాం. అలా ట్రై చేయడానికి ఇలాంటి ప్రాసెస్ ఫాలో అయ్యామన్నమాట. ఇప్పుడు హలో అంటే మిషన్కి ఎలా అర్థమవుతుంది, అలా అర్థం అవ్వదు అనమాట. అందుకు మనం ఏం చేసాం, ఒక మల్టీ డైమెన్షనల్ ప్లాట్ క్రియేట్ చేసి దానికి నేర్పించి చుట్టుపక్కల అన్ని రిలేటెడ్ వర్డ్స్ పెట్టి, ఇది ఒక హలో అనేది ఇక్కడ వస్తుంది, దీనికి తగ్గట్టుగా ఏదో వర్డ్ ఉంటుంది చూసుకో అనే పాయింట్ లాగా మీనింగ్ ఇస్తున్నాం అనమాట దానికి. అర్థమవుతుందా ఏంటనేది? సో అప్పుడు అదేం చేస్తుంది, చుట్టుపక్కల ఉన్న 4-5 కొన్నింటిని పిక్ చేసుకొని ఆ పిక్ చేసుకున్న దాంట్లో నుంచి ఒక 5-6 ఇస్తుంది మనకు. అర్థమవుతుందా? 5-6 ఇస్తే మనం ఏం చేస్తాం దానికి ఏం చేస్తామంటే, ఈ 5-6కి మనం చేయం, ఆ మోడలే చేస్తుంది. ఈ 5-6కి ఏం చేస్తుంది అంటే మోడల్ నెక్స్ట్ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, నార్మలైజేషన్ లేయర్ అనమాట. సో ఏంటంటే పిక్ చేసుకొని వీటికి ర్యాండమ్గా నెంబరింగ్ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఈ పిక్ చేసేది ఉంది కదా, ఈ పిక్ చేసేదే నార్మలైజేషన్ లేయర్ అనమాట. ఈ నార్మలైజేషన్ లేయర్ అయిపోయిన తర్వాత మనకు లాజిట్స్ అని ఉంది పేరు, లాజిట్స్. విన్నారా లాజిట్స్? లీనియర్ లేయర్. సో ఈ లీనియర్ లేయర్లో ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఒక స్కోర్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్కి 1.5 అనుకుందాం, ఫిష్కి 0.3, స్లీప్కి 4.8, టుడేకి 2.2, ఇలా స్కోర్ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఈ స్కోర్ ఏదైతే ఉందో ఈ స్కోరు
నెక్స్ట్ ప్రాబబిలిటీ లాగా మారుతుంది, మారి పర్సెంటేజెస్ లాగా మారుతుంది అనమాట. దాన్నే సాఫ్ట్ మ్యాథ్స్ అంటారు. కన్వర్టింగ్ దిస్ లాజిట్స్, వీటిని లాజిట్స్ అంటారు. లాజిట్స్ ఇంటూ ప్రాబబిలిటీ పర్సెంటేజ్ ఈజ్ నోన్ యాజ్ సాఫ్ట్ మ్యాథ్స్. ఓకే, సాఫ్ట్ మ్యాథ్స్. సాఫ్ట్ మ్యాథ్స్లో ఏమవుతుంది, వాటికి థింగ్స్ యాడ్ అవుతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఏమో 3%, ఫిష్కి ఏమో 1%, స్లీప్కేమో 82%, టుడేకేమో 12%. ఇలా మనకు పర్సెంటేజెస్ యాడ్ అవుతాయి. ఓకే, అర్థమవుతుందా? ఈ పర్సెంటేజెస్ యాడ్ అయినప్పుడు ప్రాబబిలిటీ టోటల్గా ఎంత రావాలి, 1 వచ్చేలాగా ఉండాలన్నమాట. అంటే 100% వచ్చేలాగా ఉండాలన్నమాట. మనకు 100% వచ్చేలాగా డివైడ్ అవుతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100% వచ్చిందా, 3, 4, 6 కౌంట్ చేయండి, 100 వచ్చిందో లేదో చూడండి. 100 రాకపోతే ఇంకొకటి యాడ్ చేసుకోండి, ఏం కాదు. సో 100 వచ్చేలాగా మనం క్రియేట్ చేయాలన్నమాట. ఇలా క్రియేట్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయాలి కదా. ఆ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయడానికి ఇక్కడ కొన్ని థింగ్స్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాంప్లింగ్ అనేది ఉంటుంది అక్కడే, శాంప్లింగ్, సెలెక్షన్. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే కొన్ని గ్రీడీ శాంప్లింగ్స్ ఉంటాయి అనమాట, గ్రీడీ సెలెక్షన్ ఉంటుంది. ఈ గ్రీడీ సెలెక్షన్లో ఏం చేస్తుంది, హైయెస్ట్ దేనికైతే ప్రాబబిలిటీ ఉంటుందో దాన్ని పిక్ చేసుకుంటుంది. అంటే ఇది అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఐ లవ్ క్యాట్ స్లీప్. ఇది ఆన్సర్ వస్తుంది అనమాట ఇక్కడ, స్లీప్. ఎందుకు, హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది. అర్థమవుతుందా? బట్ ఇది ఏం పిక్ చేసుకోవాలనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలా కంట్రోల్ చేసుకోగలిగే ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటినే పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ అంటారు అనమాట. వీటినే ఎల్ఎల్ఎం పారామీటర్స్ అంటారు అనమాట. ఓకే, ఫస్ట్ ఒకసారి నేను మొత్తం ఓవరాల్గా లేయర్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మళ్ళీ మీకు ఇది చెప్తాను. ఫస్ట్ అర్థం చేసుకోండి. సో ఎల్ఎల్ఎం పారామీటర్స్ అంటారు వీటిని. ఓకే, ఈ ఎల్ఎం పారామీటర్స్ ఏంటంటే టెంపరేచరు, టాప్ పి, టాప్ కే, ఇలా కొన్ని ఉంటాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ వీటి ద్వారా మనం ఏది రావాలి అనేది ప్రిడిక్ట్ ఏది రావాలి నెక్స్ట్ మనకి వర్డ్ అనే దాని గురించి మనం చెప్పచ్చు అనమాట. లేదు నార్మల్గా వదిలేసామనుకోండి, ఈ గ్రీడీ సెలెక్షన్ యూస్ చేసుకొని ఏదైతే హైయెస్ట్ ఉంటుందో హైయెస్ట్ ఇస్తుంది అనమాట. ఇలా నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేశాం కదా, మళ్ళీ ఈ వర్డ్ మొత్తం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొత్తం అంతా ప్రాసెస్ ఫాలో అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టోకన్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. అలా ప్రిడిక్ట్ చేసుకుంటా సెంటెన్సెస్ ఫామ్ చేస్తుంది. ఈ సెంటెన్సెస్ అన్నీ మనకు ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ అనే ఒక ఆల్గరిథం ఉంటుంది అనమాట. ఈ ఆల్గరిథం ద్వారా ఎండ్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడికి నువ్వు చాలు అనే పాయింట్ లాగా చెప్పి అక్కడికి ఎండ్ చేస్తారనమాట. ఇలా ఎండ్ అయిన ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ఎల్ఎల్ఎం అవుట్పుట్ లాగా ఇస్తుంది. ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ మనం ఫ్రంట్ ఎండ్కి ఏపీఐ ద్వారా పాస్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇది మనకు జరిగే థింగ్. సో ఒక్కసారి నేను ఏదైతే చెప్పానో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక 1 minute టైం తీసుకోండి, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఒక 1 minute. సో బుక్లో రాసుకున్నారా ఏదైనా? నేను చెప్తాను, ఫస్ట్ వెయిట్ చేయండి. ఫస్ట్ ఒకసారి రాయండి బుక్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఎక్స్ప్లెయిన్ చేస్తానయ్యా, ఒక నిమిషం ఉండండి. ఓకే, సో ఒకసారి చూసారు కదా, ఒకసారి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతారు? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ 3 సార్లు పెట్టారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో టోకనైజేషన్. సో ఫస్ట్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఇంకోసారి స్ట్రెస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోకనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ క్యాట్స్, డివైడ్ చేయడం, ఇది అందరికీ ఈజీగా అర్థమైపోతుంది అనమాట. డివైడ్ చేసి దీనికంటూ నెంబర్స్ని అటాచ్ చేయడం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెక్టర్స్ లాగా కన్వర్ట్ చేయడం, వెక్టర్ ఎంబెడింగ్. ఓకే, దెన్ మనకు పొజిషనల్ ఎన్కోడింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టోకన్కి ఒక పొజిషన్ అసైన్ చేయడం బేస్డ్ ఆన్ ద థింగ్ వాట్ యూజర్ హ్యాస్ గివెన్. యూజర్ ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఒక పొజిషన్ని అసైన్ చేయడం అనమాట. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్ అనేలాగా. దెన్ అటెన్షన్, ఈ అటెన్షన్లో మనకి యూజర్ ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్స్లో ఉన్న వర్డ్స్ యొక్క కాంటెక్స్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది క్యాట్ని లవ్ చేస్తున్నాడంట అనే పాయింట్ని అర్థం చేసుకోవాలన్నమాట. అది మనకు అటెన్షన్ మెకానిజం దగ్గర వస్తుంది. ఓకే, సో ఈ అటెన్షన్ మెకానిజం అయిపోయిన తర్వాత ఈ మొత్తం వర్డ్స్ అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ దగ్గరికి వెళ్తాయి అనమాట. ఇక్కడ ఏం జరుగుతాయి? సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ జరుగుతుంది అండి. ఇక్కడ మనకు మల్టీ డైమెన్షనల్ ప్లాటింగ్ ఉంటుంది. ఈ ప్లాటింగ్లో ఇక్కడ మనకు వెక్టర్స్ క్రియేట్ అయ్యాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వెక్టర్ ఈజ్ ఎ పొజిషన్. ఈచ్ అండ్ ఎవ్రీ వెక్టర్ అనేది ఒక పొజిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఉందనుకో, ఇప్పుడు ఈ డైమెన్షన్లో ఈ 1, 2, 3, 4 అనే దాన్ని ఒక పాయింట్ లాగా తీసుకొని ఇక్కడ ప్లాట్ అవుతుంది ఒకటి. సో ఇది ఒక దగ్గర ప్లాట్ అవుతుంది, ఇది ఒక దగ్గర ప్లాట్ అవుతుంది, ఇది ఒక దగ్గర ప్లాట్ అవుతుంది అనమాట. ఇలా మల్టిపుల్ థింగ్స్ దగ్గర మల్టిపుల్ వెక్టర్స్ అనేవి ప్లాట్ అవుతాయి. ఎలా ప్లాట్ అవుతాయి? ఇది ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది, న్యూరల్ నెట్వర్క్ అనేది మల్టిపుల్ డేటాతో ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నప్పుడు ఆ ట్రైన్ అనే డేటా ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది అనమాట మనకు. అంటే క్లస్టర్స్ లాగా డివైడ్ ఉంటాయి, సిమిలర్ వర్డ్స్ అన్నిటిని క్లస్టర్స్ లాగా డివైడ్ చేసి ట్రైన్ చేసి పెట్టుంటారు. ఇప్పుడేమవుతాయి అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ని ఇక్కడ ఏ క్లస్టర్లోకి అయితే సెలెక్ట్ అవుతుందో ఆ క్లస్టర్లోకి వెళ్ళి ప్లాట్ అవుతాయి అనమాట. అవి ఆ ప్లాట్ అయ్యేలాగానే మనకు వెక్టర్స్ కూడా క్రియేట్ చేసి ఉంటారు. ఇదంతా ఇంటర్లింక్ అనమాట, వెక్టర్స్ లాగా క్రియేట్ చేసి ఉంటారు. సో దెన్ ఇక్కడ ఏమవుతుంది, ఈ న్యూరల్ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే వీటన్నిటిని ప్లాట్ చేసుకొని, వాటి కాంటెక్స్ట్ ఆల్రెడీ అర్థమైంది కదా, అర్థమైంది కాబట్టే అది క్యాట్ అని అర్థమైంది కాబట్టే సిమిలర్ ఎక్కడైతే వెక్టర్స్ ఉంటాయో ఆ వెక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళి దాన్ని ప్లాట్ చేసింది అనమాట. అర్థం కాకపోతే ఈ వెక్టర్స్ దగ్గర ప్లాట్ చేయదు, అర్థమైంది కాబట్టే ప్లాట్ చేసింది అనమాట మనకు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏ వర్డ్స్ అయితే రాస్తున్నామో అలా ఆర్ ఏ టోకన్స్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఈ టోకన్స్ యొక్క కాంటెక్స్ట్ దానికి అర్థమవుతుంది అనమాట. ఓకే, అర్థమయ్యి నెక్స్ట్ ఎలాంటి వర్డ్ రావాలి అనే దానికోసం ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఒక 4-5 వర్డ్స్ని తీసుకొని వస్తాయి అన్నమాట. మనకు తీసుకొని వచ్చి వర్డ్స్ని ఇస్తాయి. సో ఈ వర్డ్స్ని ఇచ్చినప్పుడు ఈ వర్డ్స్కి కూడా టోకన్స్ ఉంటాయి కదా మనకు, ఈ వర్డ్స్కి కూడా వెక్టర్స్ ఉంటాయి కదా మనకు. ఈ వెక్టర్స్ని ప్రాపర్గా క్రియేట్ చేయడానికే మనకు ఈ నార్మలైజేషన్ అనే లేయర్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వెక్టర్ ఏదైతే ఉందో ఈ వెక్టర్ మళ్ళీ ఒకసారి ఈ ట్రాన్స్ఫార్మర్ లేయర్లోకి వెళ్ళాలి కదా. ఎందుకు? మనకి లాస్ట్లో ఇది ప్రిడిక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ మొత్తం సెంటెన్స్ అంతా మళ్ళీ ఇంకోసారి లేయర్లోకి వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైతే జనరేట్ అవుతుందో ఈ వర్డ్ వీటితో పోల్చినప్పుడు ఈ వర్డ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది మనకు అర్థం కావాలన్నమాట. అది ఎలా అర్థమవుతుంది? వెక్టర్స్తోనే అర్థమవుతుంది అనమాట. వెక్టర్స్ అనేవి ప్రాపర్గా అలైన్ అయి ఉండాలన్నమాట. అలా అలైన్ అయి ఉన్నాయా లేదా అనేది ఈ నార్మలైజేషన్ లేయర్ చూసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఇక్కడ ఒక 3 వర్డ్స్ సజెషన్ ఇచ్చింది అనుకోండి, ఆ 3 వర్డ్స్కున్న వెక్టర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ఈ నార్మలైజేషన్ లేయర్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? నార్మలైజేషన్ లేయర్ ఏం చేస్తుందంటే ఆ వెక్టర్స్ అన్ని ప్రాపర్గా అలైన్ అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది. ప్రాపర్గా అలైన్ అయ్యి లేదనుకోండి నెక్స్ట్ లేయర్కి రాదు, మళ్ళీ ఇక్కడ పంపించేసేసి మళ్ళీ ప్రాపర్గా అలైన్ అయ్యేలాగా తీసుకొని మళ్ళీ నార్మలైజేషన్ లేయర్కి వస్తుంది. అర్థమవుతుందా? ఎవరు 2-3 అడిగారు కదా ఈ ఏమంటారు, ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ దగ్గర, దాని తర్వాత లేయర్ నార్మలైజేషన్ దగ్గర ఏం జరుగుతుందని. ఓకే, సో ఇది జరిగిన తర్వాత అప్పుడు లాజిక్స్ దగ్గరికి వస్తుంది అనమాట. సో నేను ఎందుకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పానంటే, ఫస్ట్ మీకు ఒక ఫ్లో మొత్తం అంతా అర్థమైంది అనుకోండి, దెన్ దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అనమాట. అందుకు మీకు ఫస్ట్ ఒక ఫ్లో అర్థం కావాలి, అసలుకి ఏం జరుగుతుందని. దాని తర్వాత కాంప్లెక్సిటీ అండర్స్టాండ్ చేసుకోవడం ఈజీ. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అన్ని ఇంటర్లింక్ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని ఒకసారి మొత్తం అంతా ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నాం అనుకో, ఇంటర్లింకింగ్ ఈజీగా అర్థం అవుతుంది మనకు. ఓకే, సో ఇలా మనకు లాజిక్స్ దగ్గరికి వస్తుంది. లాజిక్స్ దగ్గర ఏం జరుగుతుంది మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు లాజిక్స్ దగ్గర ఏం జరుగుతుంది? లాజిక్స్ దగ్గర ఏం జరుగుతుంది మనకు? యూనిట్ టు టెల్. స్కోర్స్ ఇస్తుంది ఆ వర్డ్స్కి. సో ఆ స్కోర్స్ అన్ని నెక్స్ట్ మళ్ళీ సాఫ్ట్ మ్యాథ్స్ దగ్గర ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ అట్ సాఫ్ట్ మ్యాథ్స్? పర్సంటేజెస్లో కన్వర్ట్ అవుతుంది, ప్రాబబిలిటీ లాగా కన్వర్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకోదు, ప్రాబబిలిటీ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. టోటల్ ప్రాబబిలిటీ 1 వచ్చేలాగా చూడాలి, అంటే టోటల్ పర్సెంటేజ్ 100 ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలా ప్రాబబిలిటీని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసిన తర్వాత అప్పుడు సెలెక్షన్ జరుగుతుంది. సెలెక్షన్లో మనకి గ్రీడీ సెలెక్షన్ జరిగింది అనుకోండి, ఏదైతే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుందో ఆ ప్రాబబిలిటీ ఉన్నదాన్ని తీసుకుంటుంది. అలా కాకుండా వేరే ఏదైనా కావాలి అన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏది సెలెక్ట్ చేయాలి అనేది. అలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడే మనం దేని గురించి మాట్లాడాం? వాటిని 2 రకాలుగా పిలుస్తారు. ఎండ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎక్కడ ఆపాలి అనేది. నేను అంటుంది ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏది హైయెస్ట్ ఉందో దాన్ని తీసుకొని రావాలనుకున్నప్పుడు గ్రీడీ సెలెక్షన్. ఓకే, అలా కాకుండా ఇది జనరల్గా ఫాలో అయ్యేదన్నమాట ఎల్ఎల్ఎం. అలా కాకుండా మనం డిసైడ్ చేయాలి, యూజర్ డిసైడ్ చేసుకోవాలన్నమాట ఏది రావాలి అనేది. ఇదే తీసుకొని రానవసరం లేదన్నమాట, నేను ఇది కూడా తీసుకొని రావచ్చు, బట్ అది నేను డిసైడ్ చేసుకోవాలన్నమాట ఏది కావాలి అనేది. అలా డిసైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకున్న థింగ్స్ ఏంటంటే పారామీటర్స్. టెంపరేచర్ అని, టాప్ పి అని, టాప్ కే అని, ఇలా పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. వీటిని 2 రకాలుగా పిలుస్తారు. ఏదన్నా ఇదే అనమాట, ఎల్ఎల్ఎం సెట్టింగ్స్ లేదా ఎల్ఎల్ఎం పారామీటర్స్. ఈ రెండిట్లో ఏది చెప్పినా వీటి గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో ఇలా ఎల్ఎల్ఎం సెట్టింగ్స్, ఎల్ఎల్ఎం పారామీటర్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ. నార్మల్గా అయితే గ్రీడీ సెలెక్షన్ తీసుకొని హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వర్డ్ లాగా ఇస్తుంది. అప్పుడు ఐ లవ్ క్యాట్ స్లీప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ వర్డ్ ఈ సెంటెన్స్ మొత్తం అంతా మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి మళ్ళీ నెక్స్ట్ వర్డ్ ఇస్తుంది. అలా మనకి సెంటెన్సెస్ ఫామ్ అయ్యి అక్కడ ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ వస్తుంది. అక్కడ ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ వచ్చి మీకు ఇక్కడ అన్ని పేర్లోనే ఉంటాయి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. కామన్ సెన్స్ యూజ్ చేస్తే అన్ని ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఇక్కడ స్టాప్ అయిపో అని అర్థం అనమాట. స్టాప్ అయిపో అని ఎప్పుడు వాడాలి? సెంటెన్సెస్ అది జనరేట్ చేస్తూనే ఉంది, నువ్వు ఇక్కడ స్టాప్ అవ్వాలి అని చెప్పాలనుకున్నప్పుడు యూజ్ చేయాలి, సింపుల్ థింగ్. సో అలా ఎండ్ ఆఫ్ సీక్వెన్స్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ ఎండ్ చేసేస్తాం అనమాట. మనం ఆ ఎండ్ చేసింది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఫ్రంట్ ఎండ్కి ఇస్తాం ఏపీఐ ద్వారా. ఇలా మనకు ఎల్ఎల్ఎంస్ అనేవి అవుట్పుట్ లాగా తీసుకొని వస్తుంది. పర్సనలైజేషన్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? స్క్రీన్ విజిబుల్గా ఉందండి. స్క్రీన్ విజిబుల్గా ఉందా లేదా? విజిబుల్. ఓకే,
ఓకే. సో, ఇలా మనకు నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేసుకుంటే సెంటెన్సెస్ ఫార్మ్ చేస్తాయన్నమాట. ఇక్కడేంటంటే ప్రిడిక్ట్ చేసుకుంటా జనరేట్ చేస్తాయి. ఓకే. అర్థమైందా? ఇది ఎల్ఎల్ఎమ్స్ ఎలా పనిచేస్తది అనేది. ఏమైనా కాంప్లెక్సిటీ ఉందా? ఏం లేదు. సింపుల్‌గా ఉంది. అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతది అంతే. ఓకే. అర్థం చేసుకోవాలంతే. ఓకేనా? ఇప్పుడు కొన్ని థింగ్స్ గురించి మాట్లాడతా. ఒకసారి వినండి. ఏంటంటే కొంతమంది ఏమంటారంటే మీరు ప్రాంప్ట్ రాసేటప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకు అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఎందుకు అంటే ఇప్పుడు ఇదంతా వర్డ్స్ నుంచి వర్డ్స్ ప్రిడిక్ట్ చేయడమే కదా! కాబట్టి నీకు బెటర్ ఇంగ్లీష్ రాగలిగితే బెటర్ అవుట్‌పుట్ తీసుకొని రాగలవు. అర్థమవుతుందా ఏంటనేది? నువ్వు ఇచ్చే క్వెషన్ బట్టి అవుట్‌పుట్ వస్తది అంటారు. ఎందుకు? ఎందుకంటే మొత్తం అంతా నువ్వు ఇచ్చిన వర్డ్స్ నుంచి నెక్స్ట్ ఎలాంటిది ప్రిడిక్ట్ చేయాలనేదే కదా! అర్థమవుతుందా ఏంటనేది? ఈజ్ ఇట్ క్లియర్? ఇమేజ్ జనరేట్ చేసేది వేరు. ఇప్పుడు మనం మాట్లాడింది టెక్స్ట్. ఇమేజ్ జనరేషన్ కోసం వేరే మోడల్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ వేరుంటదనమాట. సిఎన్ఎన్. ఇప్పుడు మనం మాట్లాడింది ఆర్ఎన్ఎన్ ఎవల్యూషన్స్ అనమాట ఇవన్నీ. మల్టీ డైమెన్షనల్ ప్లాటింగ్ని మనం క్రియేట్ చేయొచ్చా ఫ్రమ్ స్క్రాచ్? క్రియేట్ చేయొచ్చు. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్టర్స్ లక్షల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే డెఫినెట్గా క్రియేట్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఆ, ఇదే అనమాట మెయిన్ థింగ్. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా జరగడానికి మీకు ఇప్పుడు ఎల్ఎల్ఎం ఏంటి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు ట్రైన్ చేయాలి కదా. సో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అన్నమాట. చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సో జీపీయూస్ అన్నీ బెటర్గా కావాలి, బెటర్గా సర్వర్స్ ఉండాలి. సో అందుకే డైలమా అన్నమాట అందరికీ. ఏంటంటే ఇప్పుడు ఏఐ అనేది ఆ, మనకు లైక్ బెటర్గా అవుట్పుట్స్ ఇస్తుందా లేదంటే ఇవ్వట్లేదా అనేది అందరికీ డైలమా అన్నమాట. అందుకే కొట్లాడుతున్నారు సిలికాన్ వ్యాలీలో. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పాలనుకున్నప్పుడు మన ఇంటి దగ్గర ఒక కొట్టు పెట్టా, కిరాణా కొట్టు. ఆ కిరాణా కొట్టులో ఆ, 10,000 పెట్టి సరుకు తీసుకొని వచ్చానమాట. ఓకేనా? సరుకు తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సరుకుని నేను అమ్మి ఆ 10,000లో రూ. 10 సంపాదిస్తున్నా లేదంటే రూ. 1,000 సంపాదిస్తున్నాను అనుకోండి. ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావట్లేదు, రూ. 1,000 వస్తుంది. అప్పుడు అది ప్రాఫిటా? ప్రాఫిట్ కాదా? సో అదే జరుగుతుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద ఏఐ కంపెనీస్కి. సో ఇంకోటి ఏంటంటే కంపెనీస్లో ఏఐ ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు వాటి యొక్క కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. రీసెంట్గా మెటా, మన మార్క్ మామ, మార్కే కదా, బబుల్ బస్ట్ అవుతుందా? బబుల్ బస్ట్ అయినా దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు దాని గురించి కూడా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్క్ మామ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ మీరంతా వినింది లైక్ పార్షియలే అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను దాని గురించి మాట్లాడదామని ఇప్పుడు ఈ పాయింట్ని ఎత్తానమాట. మీరు ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాలి, బయట మిస్ఇన్ఫర్మేషన్ నడుస్తుంది, ఏఐ బస్ట్ అయిపోతుంది ఇంకా ఏఐ వల్ల అంతేం యూజ్ ఉండదని. నాన్ సెన్స్ అనమాట అది. కాదు, మీకు దీన్ని ఒక క్లారిటీగా చెప్తాను. ఏంటంటే హైప్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ప్రాపగాండా అనేం కాదు, ఎక్కడైనా అట్లా జరుగుతాయి. బట్ మీరు ఒకటి ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఏంటంటే వినండి, ఒక ప్రాపర్గా అర్థం చేసుకోండి, ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 1990స్లో ఇంటర్నెట్ వచ్చింది. ఓకేనా? ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఆ, ఈ ఇంటర్నెట్ వల్ల చాలా భూమ్ అయింది అనమాట. సడన్గా భూమ్ అయింది.
సడన్గా బూమ్ అయింది అనమాట. సడన్గా బూమ్ అయింది. ఓకేనా, సడన్గా బూమ్ అయింది. చాలా కంపెనీస్, ఇన్వెస్టర్స్ అందరూ ఈ ఇంటర్నెట్ మీద ఇన్వెస్ట్ చేశారనమాట. ఓకే, 1990స్లో అనుకున్నంత రిజల్ట్స్ రాలేదు వాళ్ళకు. ఎందుకు, ఇనిషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి అనుకున్నంత రిజల్ట్ రాలేదు. కాబట్టి మెల్లగా ఇన్వెస్టర్స్ నమ్మకం కోల్పోయి బయటకు వచ్చడం స్టార్ట్ చేశారనమాట మెల్లగా. అలా మెల్లగా రావడం వల్ల బబుల్ అనేది మెల్లగా బస్ట్ అయ్యి, దాన్నే .com బబుల్ అంటాం మనం. ఇంటర్నెట్లో .com బబుల్ అని మీరు సెర్చ్ చేస్తే .com బబుల్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. .com బబుల్ అంటారు. సో ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ .com బబుల్ బస్ట్ అయింది కాబట్టి ఇంటర్నెట్ వేస్టా, లేదంటే ఇప్పుడు 2000s నుంచి 2026కి ఎంత తేడా వచ్చింది? ఇప్పుడు నువ్వు ఏదైనా ఇంటర్నెట్లోనే వాడుతున్నావు కదా. వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ రిచెస్ట్ కంపెనీస్ అన్నీ ఇంటర్నెట్ వాడేవే, ఇంటర్నెట్ మీద వర్క్ అయ్యేవే, అవునా కాదా? అట్లనే ఏఐ కూడా, ఒకవేళ ఇప్పుడు ఏఐ బస్ట్ అయింది అనుకోండి, ఓకేనా, బస్ట్ అయినా ప్రాబ్లం ఏం లేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ స్టెబిలైజ్. ఓకేనా, ఎవరైతే మెల్లగా ఈ ఏఐ మీద మెల్లగా వెళ్తున్నారో డెఫినెట్గా వాళ్ళు ముందరికి వెళ్ళే కొద్దీ ఒక 10 years 15 years అయ్యే కొద్దీ, లేదంటే ఇంకా తక్కువ టైమే పడుతుంది అనుకుంటున్నా, ఆ కంపెనీ స్టెబిలైజ్ అవుతాయి డెఫినెట్గా. అర్థమవుతుందా? సో కాబట్టి ఏఐ బస్ట్ అవుతుంది కాబట్టి ఇంకేమి అని పాయింట్ లాగా ఉండకండి. ఓకేనా, ట్రై టు అండర్స్టాండ్ ద హిస్టరీ ప్రాపర్లీ. సో అర్థమైందా? సో ఇలా మనకు ఒకవేళ ఏఐ బబుల్ బస్ట్ అయినా సరే, ఇట్ విల్ గ్రో, మెల్లమెల్లగా గ్రో అయ్యి ఇంకో వేరే టెక్నాలజీస్ వస్తాయి అన్నమాట, వచ్చి దాన్ని కూడా సింప్లిఫై చేస్తాయి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనము ప్లస్ ఏఐ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ముందరికి వెళ్ళాలి. ఓకే, అలా వెళ్తేనే మనకు కెరియర్ బెటర్గా ఉంటుంది అనమాట. ఓకే, కొంతమంది ఏఐ బస్ట్ అవుతుంది దానివల్ల ఏం లేదు, ఇంకా నార్మల్ వే నేర్చుకోండి అంటే లేదు. ఒకసారి ఏదన్నా ఉన్న సిస్టమ్ని షేక్ అయిన తర్వాత కొత్త థింగ్స్ అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట మనకు. ఓకే, ఇంకోటి జాబ్స్ది కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కూడా చాలా కంపెనీస్ ఇంకా మూత పడిపోతాయి, ఇంకా మనకు చాలా లైక్ థింగ్స్ ఏవి ఉండవు అనే పాయింట్ లాగా చాలా మంది మాట్లాడారు. బట్ ఇది వచ్చిన తర్వాత మల్టిపుల్ కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి కదా. అర్థమవుతుందా? కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి, ఆ కొత్త జాబ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఐఎమ్ వెరీ కీన్ ఇన్ సోషాలజీ. నేను సోషాలజీ బెటర్గా చదువుతాను, ఆంథ్రపాలజీ కూడా బెటర్గా చదువుతాను. విత్ దిస్ నాలెడ్జ్ ఐఎమ్ టెలింగ్ సంథింగ్. ఓకే, ఏం తెలుసా, ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్ ఇవంతా ఓకే, బట్ నేను ఇంకా చెప్తున్నా, ముందరికి వెళ్ళే కొద్దీ ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. సో జనరల్గా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి, వీటి గురించి మాట్లాడుతున్నారు కదా, జరగదు, ఎవరు ఇయ్యరు. సో ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇస్తే అందరూ ఒకటి అయిపోతారు, ఈక్వాలిటీ వస్తుంది. ఎప్పుడు ఒక సొసైటీ ఈక్వాలిటీ కోరుకోదు అనమాట. నా కింద ఒకరు ఉండాలి, నా పైన ఒకరు ఉండాలి, దానిపైన ఇంకోరు ఉండాలని ఎప్పుడు చూస్తుంది. ఓకే, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే పాయింట్ ఎక్కడ ఉండదు అనమాట. డెఫినెట్గా లేయర్స్ ఉండాలి. డెఫినెట్గా ఒక సొసైటీలో ఎప్పుడు చూసినా లేయర్స్ ఉంటాయి. మన హిస్టరీ, ఈ సోషాలజీలో మన హిస్టరీ మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం లేయర్స్ ఉన్నాయన్నమాట. అట్లనేం కాదు, ఎక్కడైనా అంతే. సో మీరు పాతకాలంలో ఉన్నప్పుడు లేయర్స్ ఉన్నాయి. ఎలా లేయర్స్ ఉన్నాయి? నీకు కౌస్ నీ దగ్గర ఉన్నా, ల్యాండ్ నీ దగ్గర ఉన్నా, గోల్డ్ నీ దగ్గర ఉన్నా, నువ్వు రిచ్చరు, నువ్వు పెద్దవనివి, ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు చిన్నోళ్ళు. సో అలా మెల్లగా మోడ్ మారింది అంతే మనకు. ఓకేనా, మోడ్ మారింది. మేబీ ఇక్కడ కవి ఉన్నాయి, ఇప్పుడు మన దగ్గర మనీ ఉంది, నెక్స్ట్ మేబీ ఏదైనా వేరేది రావచ్చు కావాలంటే, వీ కాంట్ సే. బట్ ద అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సొసైటీ విల్ ఆల్వేస్ క్యారీ ఫార్వర్డ్, ముందరికి వెళ్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా, సో జాబ్స్ అనేవి పుడుతూనే ఉంటాయి, కొత్త జాబ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. వాటికి అడాప్ట్ అయ్యి ముందరికి వెళ్తూ ఉంటే మనకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి అంతే, సింపుల్ థింగ్. దీన్నే డార్విన్ భాషలో చెప్పాలంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనమాట, అంతే. ఓకే, ఎవరైతే అక్కడున్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని అక్కడున్న థింగ్స్ని తొందరగా ఫిట్ అయ్యి ముందరికి మూవ్ అవుతాడో వాడు సర్వైవ్ అవుతాడు, మిగతా వాళ్ళు కొంచెం బ్యాక్ అవుతారు, అంతే, సింపుల్ థింగ్. అర్థమవుతుందా?
సో ఇదే అనమాట. సో దీన్ని అర్థం చేసుకోవాలి మీరు ప్రాపర్గా. ఎల్ఎల్ఎం సెట్టింగ్స్ ఇప్పుడు కాదు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాట్లాడినప్పుడు మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఒకటి మాట్లాడాలి. ఆ, ఏంటంటే క్రియేటెడ్ మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్ దెన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇట్ హ్యాస్ రీప్లేస్డ్. ఏఐ హ్యాస్ క్రియేటెడ్ మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్. అది పార్షియలీ కరెక్ట్ అనమాట. యాక్చువల్గా కొంచెం కరెక్ట్, కొంచెం కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకే, సో నేను మర్చిపోయా లాస్ట్లో ఏదో చెప్తానన్నా. నేను కూడా అదే గుర్తు తెచ్చుకుంటాను అప్పటి నుంచి. ఏదో మర్చిపోయా, వదిలేసేయండి, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎమ్స్ మనకు ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క ఎవల్యూషన్ ఏంటనే దాని గురించి మనం మాట్లాడాము ఇప్పుడు. ఓకే, ఎలా వర్క్ అవుతాయి, దాంట్లో ఎలా ఏం జరుగుతుంది, ఎవల్యూషన్ ఏంటి, దీని గురించి మాట్లాడామన్నమాట మనం ఇప్పుడు. సో మరి నెక్స్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు జనరల్గా మీకు ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నా ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అని. అంటే ఈ ఎల్ఎల్ఎమ్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఫస్ట్ ఓపెన్ ఏఐ క్రియేట్ చేసింది, తర్వాత గూగుల్ క్రియేట్ చేసింది, ఆంథ్రోపిక్ క్రియేట్ చేసింది, పర్ప్లెక్సిటీ క్రియేట్ చేసింది. ఇలా చాలా పీపుల్ ఉన్నారనమాట. లైక్ చైనీస్కి వెళ్తే డీప్ సీక్ ఉంది, మిస్ట్రాల్ ఉంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట మనకు. ఈవెన్ మెటా క్రియేట్ చేసింది, మెటాలో లామా ఉంటుంది. ఓకే, ఇలా చాలామంది క్రియేట్ చేశారనమాట. వీళ్ళందరినీ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అంటారు. ఈ భాష రావడం ఇంపార్టెంట్ అనమాట. ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అంటారు. ఓకే, కిమీ కూడా ఉంది. ఓకే, కిమీ కూడా రాద్దాం. ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అంటారు అనమాట. ఓకే, ఏం ప్రొవైడ్ చేశారు? మోడల్స్ని ప్రొవైడ్ చేశారు. వీళ్ళు మనకు మోడల్స్ని ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఏమేమి మోడల్స్ని ప్రొవైడ్ చేశారు? ఓపెన్ ఏఐ అయితే జీపీటీ, ఇప్పుడు రీసెంట్గా జీపీటీ 5.5 5. ఏదో సంథింగ్ 5లో ఉందన్నమాట జీపీటీ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జీపీటీ 1 నుంచి స్టార్ట్ అయింది. 1 నుంచి స్టార్ట్ అయ్యి జీపీటీ 5 వరకు వచ్చింది అనమాట. అదే గూగుల్ అయితే గూగుల్ జెమినై 1 ప్రో, 2 ప్రో, 3 ప్రో ఇలా క్రియేట్ చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మనం 3 ప్రోలో ఉన్నాం. ఓకే, ఆంథ్రోపిక్ వచ్చేసి హైకు, తర్వాత సోనెట్, ఓపస్, ఫ్యాబుల్ ఇలా క్రియేట్ చేసుకుంటూ వచ్చాయి మనకు. పర్ప్లెక్సిటీ దాన్ని ఏం నాకు గుర్తులేదు. ఓకే, సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎల్ఎల్ఎం ప్రొవైడర్ వాళ్ళ ఎల్ఎల్ఎమ్స్ క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు మనం ఒక ప్రాపర్ థింగ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం ఇదంతా పోస్ట్ క్రెడిట్ అనమాట. మనకు చాలా మంది క్లాస్ అయిపోయిందని వెళ్ళిపోయారు, కానీ మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లాస్ ఉంది ఇంకా. పోస్ట్ క్రెడిట్స్ అనమాట ఇవన్నీ మనకు. ఓకే, సో ఈ పోస్ట్ క్రెడిట్ ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటి అంటే సింపుల్ థింగ్. ఇప్పుడు ఈ మోడల్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ మోడల్స్ అన్నిటికీ డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల మనకి ఏం యూజ్ లేదనమాట. ఓకేనా, ఇవన్నీ లాజికల్ లేయర్స్ అనమాట. మోడల్స్ అన్నీ లాజికల్ లేయర్స్. ఓకే, ఇవి లాజిక్స్ ఉంటాయి అంతే. దీన్ని పీపుల్కి ఇవ్వాలి, ప్రజలకి ఇవ్వాలన్నమాట. అప్పుడే దీని ద్వారా బిజినెస్ వస్తుంది. ఓకే, అది ఆలోచించిన వాళ్ళు ఏం చేశారంటే వీటిని వాడుకోవడానికి ఏపీఐస్ని క్రియేట్ చేశారు. ఓకేనా, ఏపీఐస్ని క్రియేట్ చేశారు. దాంతోపాటు వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ని కూడా క్రియేట్ చేశారనమాట. ఓకే, అలా వాళ్ళ ఓన్ అప్లికేషన్సే ఇప్పుడు ఓపెన్ ఏఐ వచ్చేసి చాట్ జీపీటీ, గూగుల్ వచ్చేసి జెమినై, ఆంథ్రోపిక్ వచ్చేసి క్లాడ్, పర్ప్లెక్సిటీనేనా అది అర్థమవుతుందా? ఇలా క్రియేట్ చేశారనమాట అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్లో కూడా ఏముంటుంది? ఆ ఏపీఐని యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్, బ్యాక్ ఎండ్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఉంటారు. అర్థమవుతుందా ఏంటనేది? సో ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట మనం. సో ఇప్పుడు ఈ చాట్ జీపీటీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, చాట్ జీపీటీలో పోయి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అట్లా మనం ఓన్ అప్లికేషన్స్ క్రియేట్ చేసాము. మన ఓన్ అప్లికేషన్లో కూడా చాట్ జీపీటీ లాగా ఏదైతే వర్క్ అవుతుందో అలాంటిది వర్క్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళ ఓన్ అప్లికేషన్స్తో పాటు ఏపీఐస్ కూడా ఇచ్చారు కదా, ఆ ఏపీఐస్ని తీసుకొని ఆ ఏపీఐస్ని మనం వాడుకోవాలి. ఓకే, దీన్నే ఎంటర్ప్రైజ్డ్ వర్షన్ అంటారు. అంటే లైక్ మనకు కంపెనీస్ టు కంపెనీస్ ఈ ఏపీఐస్ ఇచ్చేసుకొని వాడతారనమాట. అట్లా పబ్లిక్ ఏపీఐస్ అన్నీ వదిలేరనమాట మనకు బయటికి. ఆ ఏపీఐస్ మనం యూజ్ చేసుకొని మనం కూడా
దీనిలాగా యూస్ చేసుకోవచ్చు. అదేంటి ఎలా అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేయాలి. ఓకే, సో దీంతో పాటు ఇక్కడ టోకన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ అర్థం కావాల్సింది ఏంటి అంటే టోకన్స్ గురించి అనమాట. సో టోకన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక చిన్న, సరే దీన్ని రేపు మాట్లాడదాం టోకన్స్ ఇదంతా, ఎందుకంటే చాలా మంది వెళ్ళారు కదా, టోకన్స్ అనేది ఇంపార్టెంట్. సో టోకన్స్ రేపు మాట్లాడదాం ఏంటనేది. బట్ టోకన్స్ అంటే ఏంటో అర్థమయ్యాయి కదా. టోకన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలాంటి సిస్టమ్ క్రియేట్ చేశారు, డబ్బులు సంపాదించడానికి ఎలాంటి సిస్టమ్ క్రియేట్ చేశారనేది రేపు మాట్లాడదాం. ఓకే, ఐ థింక్ ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటా. వాళ్ళ మోడల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఏపీఐస్ని క్రియేట్ చేసుకున్నారు, అవును అంతే, సింపుల్ థింగ్. సో ఏంటి సార్, దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ అండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. could you please tell me where are the recordings of the previous classes రికార్డింగ్స్ అన్ని గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు గ్రూప్లో జాయిన్ అయ్యారా?